వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని నవమ స్కంధంలో మనం 8వ అధ్యాయంలో ఉన్నాం. సగరుని చరిత్ర. శ్రీ శుకోవాచ. హరితో రోహిత సుతశ్చంపస్తస్మాద్వినిర్మితా. చంపాపురీసు దేవోతో విజయో యస్య చాత్మజః. శుకులవారు అన్నాడు, రోహితుని కుమారుడు హరితుడు, అతని తనయుడు చంపుడు. అతడు తన పేరుతో చంపానగరమును నిర్మించాడు. చంపుని సుతుడు సుదేవుడు, అతని పుత్రుడు విజయుడు. విజయుని తనూజుడు భరుకుడు. భరుకస్తత్సుతస్తస్మాద్వృక్కస్తస్యాపి బాహుకః. సోరిభిర్హృతభూ రాజా సభార్యో వనమావిశత్. వృద్ధం తం పంచతాం ప్రాప్తం మహిష్యను మరిష్యతి. ఔర్వేణ జానతాత్మానం ప్రజావంతం నివారిత. ఇతని సుతుడు వృకుడు, వృకుని పుత్రుడు బాహుకుడు. బాహుకుని రాజ్యమును శత్రువులు ఆక్రమింపగా అతడు భార్యాసహితుడై వనములకు చేరాడు. వృద్ధుడైన బాహుక మహారాజు మృతుడు కాగా అతని పట్టమహిషి సహగమనములకు సిద్ధపడెను. ఆమె గర్భవతిగా ఉన్నట్టు గ్రహించిన ఔరవ మహర్షి ఆ ప్రయత్నం నుండి ఆమెను నివారించాడు. ఆజ్ఞాయాశ్చై సపత్నీభిర్గరో దత్తోంధసా సహతేనైవ సంజాతః సగరాఖ్యో మహాయశాః. సగరశ్చక్రవర్త్యాసీత్ సాగరో యత్సుతైః కృతః. యస్తాలజంఘాన్ యవనాన్ శకాన్ హైహయబర్బరాన్. నావధీద్గురువాక్యేన చక్రే వికృతవేషిణః ముండాన్ శ్మశ్రుధరాన్ కాంశ్చిన్ముక్తకేశార్థముండితాన్. అనంతర్వాససకాంశ్చిత్తబహిర్వాససోపరాం సోష్వమేధైరయజత సర్వవేదసురాత్మకం. అర్వోపదిష్ట యోగేన హరిమాత్మానమీశ్వరం. తస్యోత్సృష్టం పశుం యజ్ఞే జహారాశ్వం పురం దరగ సుమత్యాస్తనయా దుప్తాః పితురాదేశకారిణః. అయమన్వేషమాణాస్తే సమంతాన్యఖనన్మహీం ప్రాగుదీచ్యాం దిశి హయం దదృశు కపిలాంతకే. ఏష వాజిహరశ్చౌర ఆస్తే మీలితలోచనః. బాహుకుని సతి గర్భవతి అగుడను చూచి ఓర్వలేక సమతులు ఆమెచే విషాన్నమును తినిపించారు. అయినను ఆ విష ప్రభావం ఏమాత్రమూ పడక గర్భస్థ శిశువు క్షేమంగా జన్మించను.
తల్లి కడుపులో గరముతో కూడి ఉన్నందున అతడు సగరుడుగా వాసికెక్కాడు. సగరుడు చక్రవర్తి అయి మిగుల ఖ్యాతికెక్కాడు. అతని పుత్రుడు తండ్రి ఆదేశముపై భూమిని త్రవ్వి సముద్రమును నిర్మించారు. సగరపుత్రులచే నిర్మింపబడుట వలన సముద్రమునకు సాగరము అను పేరు వచ్చిందండి. సగరుడు తన గురువగు ఔర్వుని ఆదేశమును పాటించి తాళజంఘులుగా వ్యవహరింపబడుతున్న యవనులను, శకులను, హైహయులను, బర్బరులను చంపక వారిని వికృత రూపులుగా చేశాడు. వారిలో కొందరికి శిరోముండను గావించి కేవలం మీసములను, గడ్డములను మాత్రమే మిగిల్చాడు. కొందరి తలలు సగం కొరికించాడు. మరికొందరిని జుట్టు విరబోసుకుని వారినిగా జయించాడు. సగరుని శాసనము వేరకు వారిలో కొందరు కేవలం ఉత్తరీయములను ధరించారు. మరికొందరు ఉత్తరీయములు లేకుండా వస్త్రములను మాత్రము ధరించారు. ఆ సగరుడు ఔర మహర్షి ఆజ్ఞను అనుసరించి సర్వవేదమయుడు, సకల దేవతాస్వరూపుడు, సర్వాంతర్యామియు, సర్వేశ్వరుడు అయిన శ్రీహరిని అశ్వమేధ యజ్ఞముల ద్వారా ఆరాధించాడు. ఆ రాజు 100వ అశ్వమేధ యాగమును పురస్కరించుకొని వదిలిన అశ్వమును ఇంద్రుడు అపహరించాడు. సగరుని భార్య అయిన సుమతి యొక్క 60,000 మంది తనయులు బలగర్వితులై ఉన్నారు. వారు తండ్రి ఆజ్ఞను అనుసరించి యజ్ఞాశ్వము కొరకై భూమండలమంతయును వెతికారు. వారికి ఎక్కడను ఆ అశ్వము జాడయే తెలియకుండాను. అప్పుడు వారు భూగర్భమును అన్వేషించుటకై పృథ్వీని త్రవ్వసాగారు. ఇట్లు త్రవ్వుచుండగా ఈశాన్య దిశయందు రసాతలమున తపమునర్చుచున్న కపిల మహర్షి సమీపమునందు ఇంద్రునిచే ఉంచబడిన యజ్ఞాశ్వము వారి కంటపడిందండి. హన్యతాం హన్యతాం పాప ఇతి 60 సహస్రిణః ఉదాయుధా అభియయురున్మిమేష తదా ముని. అప్పుడు ఆ 60,000 మందియు యజ్ఞాశ్వమును అపహరించిన దొంగ ఇతడే, కనులు మూసుకొని దొంగ జపం చేస్తున్నాడు, ఈ పాపిని చంపండి చంపండి అని పలుకుచు ఆయుధమును పైకెత్తి ఆ ముని మీదికి దాడి చేశారు. ఇంతలో కపిలుడు కళ్ళు తెరిచాడు. స్వశరీరాగ్నినా తావన్మహేంద్రహృత చేత సహ మహద్వ్యతిక్రమ హతా భస్మసాద భవన్ క్షణాత్. న సాధువాదో మునికోపభర్జితాః నృపేంద్రపుత్రా ఇతి సత్వధామని కథం తమో రోషమయం విభావ్యతే జగత్పవిత్రాత్మని ఖేరజో భువః. యస్యేరితా సాంఖ్యమయీ దృఢే హనౌః యయా ముముక్షుస్తరతే దురత్యయం భవార్ణవం మృత్యుపథం విపశ్చితః పరాత్మభూతస్య కథం పృథన్మతి. यो సమంజస ఇత్యుక్తః స కేశిన్యా నృపాత్మజః తస్య పుత్రోంశుమాన్ నామ పితామహితే రతః. అసమంజస ఆత్మానం దర్శయన్న సమంజసం జాతి స్మరః పురా సంగాద్యోగి యోగాద్ విచాలితః. దేవేంద్రుని కారణంగా ఆ 60,000 మంది బుద్ధులను భ్రష్టమయ్యను. అందువలన వారు మహాపురుషుడైన కపిలుని ఎడ అవమానకరంగా ప్రవర్తించారు. ఫలితంగా వారు తమ శరీరముల నుండి పెళ్ళుబికిన అగ్నిజ్వాలలకు గురి అయి తక్షణమే భస్మమైపోయారు. సగర మహారాజు యొక్క కుమారులు కపిల మహర్షి యొక్క కోపాగ్ని ప్రభావమున భస్మమైపోయిరని కొందరందరూ అట్లు అనుట ఏమాత్రము సమంజసం కాదు. వారు స్వయంకృతాపరాధము వలననే మృత్యుముఖమునకు చేరిరనుట యుక్తము. ఏలయన కపిల మహర్షి సత్వగుణ సంపన్నుడు. ఆ మహాత్ముడు జగత్తునే పునీతమునర్పగల ప్రతిభాశాలి. భూమికి సంబంధించిన ధూళి ఆకాశమును చేరుట సంభవము కానట్లు తమోగుణాత్మకమైన రోషము ఆ సత్పురుషుని అంట జాలదు. దీనిని తరించుట అసాధ్యము. కానీ కపిల మహర్షి సాంఖ్యశాస్త్రమును దృఢమైన నావను ఈ లోకమునకు ప్రసాదించాడు. దీని సహాయమున ముముక్షువులు ఎల్లరును ఈ సంసార సముద్రమును అలవోకగా దాటగలరు. కపిల మహాముని సర్వజ్ఞుడు, అంతేకాదు లోకానుగ్రహకాంక్ష గలవాడు. అట్టి మహాపురుషునకు ఇతడు మిత్రుడు, ఇతడు శత్రువు అను భేదబుద్ధి ఎలా ఉంటుంది? సగరుని యొక్క 2వ భార్యయగు కేశినియందు జన్మించిన వాడు అసమంజసుడు. అతని కుమారుడు అంశుమంతుడు. అతడు తన తాతయగు సగరుని సేవించుటలో నిరతుడు. సగరుని శాసనము ఆయనకు శిరోధార్యము. అసమంజసుడు తన దుడుకు చేష్టలచే లోకమును ఆందోళనకు గురి చేయుచుండెడివాడు. పూర్వజన్మలో ఇతడు ఒక యోగి, కాని దుష్టుల సాంగత్యముచే యోగభ్రష్టుడయ్యాడు. ఈ జన్మయందు కూడా ఇతడు పూర్వజన్మ సంస్కార ప్రభావమున లోక గర్హితములైన పనులను చేస్తూ ఉన్నాడు. అందువలన ఇతని కృత్యములన్నీయును బంధుమిత్రులకు అప్రియమును గూర్చుచుండెను. ఒక్కొక్కప్పుడు ఇతడు ఆడుకుంటూ ఉన్నప్పుడు సరయూ నదిలో పడవేచుండేవాడు పిల్లల్ని.
ఇతని పిచ్చి పనులను చూచి జనులు ఆందోళన పడసాగారు. ఆచరన్ గర్హితం లోకే జ్ఞాతీనాం కర్మ విప్రియం సరవ్యాం క్రీడతో బాలాన్ ప్రాస్యదుద్వేజయంజనం. ఏవం వృత్తః పరిత్యక్తః పిత్రా స్నేహమపోహ్య వై యోగైశ్వర్యేణ బాలాంస్తాం దర్శయిత్వా తతో జయౌ. అయోధ్యావాసినః సర్వే బాలకాన్ పునరాగతాన్ దృష్ట్వా విసిస్మిరే రాజన్. రాజా చాప్యన్వతప్యత అంశుమాంశోదితో రాజ్ఞా తురంగాన్వేషణే యయౌ. పితృవ్యఖాతానుపథం భస్మాం తిదదృశే హయం తత్రాసీనం మునిం వీక్ష్య కపిలాక్షమధోక్షజం. అస్తౌ సమాహితమనాః ప్రాంజలి ప్రణతో మహాన్. తన కుమారుని దుష్ప్రవర్తనకు విసిగి వేసారిన సగరుడు పుత్రునిపై గల మమకారమును చంపుకొని అసమంజసుని దేశ బహిష్కృతిని గావించాడు. అంతటా అతడు తాను సరయూ నదీ జలములలో పడవేసిన బాలురను తన యోగబలముచే పునర్జీవితులను గావించాడు. ఆ బాలురను వారి తల్లిదండ్రులకు చూపించి అతడు వనములకు వెళ్ళాడు. పరీక్షిత్ మహారాజా, మరల ప్రాణములతో తిరిగి వచ్చిన బాలురను చూసి అయోధ్యావాసులందరూ ఆశ్చర్యపడ్డారు. సగర మహారాజు కూడా విస్మయం చెందుచు, అయ్యో, ఇతని ప్రభావమును ఎరుగక రాజ్యం నుండి వెళ్ళగొట్టాను కదా అని పశ్చాత్తాపడ్డాడు. అసమంజసుని కుమారుడు అయిన అంశుమంతుడు తన తాతయ్యకు సగర మహారాజు యొక్క ఆదేశముచే యజ్ఞాశ్రమును వెదకుటకై బయలుదేరాడు. అతడు తన పినతండ్రులు త్రవ్విన మార్గమును అనుసరిస్తూ వెళ్ళగా ఒక భస్మరాశి సమీపమున అతనికి యజ్ఞాశ్రము కనిపించింది. అచ్చట అతడు అవతార పురుషుడైన కపిల మహాముని చూశాడు. పిమ్మట సరళ హృదయుడైన అంశుమంతుడు అంజలి ఘటించి ప్రణమిల్లి ఏకాగ్రచిత్తుడై ఆ మహర్షిని ఇలా స్తుతింపసాగాడు. అంశుమానువాచ. న పశ్యతి త్వాం పరమాత్మనో జనో న బుధ్యతే జ్యాపి సమాధియుక్తిభిః. న పశ్యతి త్వాం పరమాత్మనో జనో న బుధ్యతే జ్యాపి సమాధియుక్తిభిః. కుతోపరేతస్య మనశ్శరీరధీ విసర్గసృష్టా వయమప్రకాశాః. ఏ దేహభాజస్త్రిగుణప్రధానాః గుణాన్ విపశ్యంత్యుతవాతమశ్చ. యన్మాయయా మోహితచేతసస్తే విదుస్వ సంస్థం న బహిఃప్రకాశాః. మహానుభావ, అజుడైన బ్రహ్మదేవుడును పరమాత్ముడు అయిన నిన్ను దర్శింపజాలడు. అంతేకాదు ఆ పరమేష్టి సమాధియుక్తుల చేత కూడా నేటికి నిన్ను తెలుసుకొనజాలకున్నాడు. ఇక మేమైతే ఆ బ్రహ్మదేవుని యొక్క మనస్సు, శరీరము, బుద్ధి ద్వారా సృష్టింపబడిన వారము, అజ్ఞానులము. అందువల్ల నిన్ను మేము ఎలా తెలుసుకొనగలము? ఈ లోకమునందరి దేహదారులందరూ సత్వరజస్తమో గుణములతో ఒప్పుచుండెడి వారే గదా. వారు జాగ్రత్త స్వప్నావస్థలయందు కేవలం శబ్దాది గుణమయములైన పదార్థములను, విషయములను చూడగలరు. సుషుప్త్యవస్థలయందు కేవలం అజ్ఞానులుగా మిగిలిపోతారు. ఏలనన వారు నీ మాయచే మోహితులై బాహ్య వస్తువులనే తెలుసుకొనగలరు, కానీ తమ హృదయములయందే ఉన్న నిన్ను ఎరుంగజాలరు. తం త్వామహం జ్ఞానఘనం స్వభావ ప్రధ్వస్త మాయా గుణభేదమోహై. సనందనాజైర్మునిభిర్విభావ్యం కథం హి మూఢ పరిభావయామి. ప్రభు, నీవు జ్ఞానఘనుడవు, ఆనంద స్వరూపుడవు. ఆత్మస్వరూపానుభవముచే మాయాగుణ జనితములైన భేదభావమును, దానికి మూలమైన అజ్ఞానమును పారద్రోలిన సనందనాది మహర్షులు కూడా నిన్ను తమ ధ్యానము ద్వారా గ్రహింపగలరు, గాని ప్రత్యక్షంగా చూడగలరు. ఇక మాయామోహములకు లోబడి మూఢుడనేయున్న నేను మనస్సు చేనైనను ఎలా ఎరుంగగలను? ప్రశాంత మాయాగుణకర్మలింగం నామరూపం సదసద్విముక్తం జ్ఞానోపదేశాయ గృహీత దేహం నమామహే త్వాం పురుషం పురాణం. త్వన్మాయారచితే లోకే వస్తు బుద్ధ్యా గృహాదిషు భ్రమంతి కామలోభేష్యామోహ విభ్రాంతచేతసః. అజ్జనః సర్వభూతాత్మన్ కామకర్మేంద్రియాశయః మోహపాశో దృఢశ్చిన్నో భగవంస్తవ దర్శనాత్. స్వామి,
నీకు సత్వాది మాయా గుణములను వాటి కారణంగా ఏర్పడిన కర్మలను అట్టి కర్మల సంస్కార జనితమైన లింగ శరీరము లేవు. నీవు నామ రూపరహితుడవు. శుభాశుభ ఫలితములు నిన్ను బంధింపవు. సుఖదుఖానుభవముల కొరకుగాక కేవలం లోకములకు జ్ఞానోపదేశము చేయుడు కొరకే నీవు కపిల మహర్షిగా అవతరించావు. అట్టి పురాణ పురుషుడవైన నీకు నమస్కారము దేవా. ఈ ప్రపంచము నీ మాయచేతనే రూపొందినది. దీనిని సత్యంగా భావించి కామము, లోభము, ఈర్ష్య, మోహము మొదలగు వికారములచే బద్ధులైన జనులు గృహాదుల యందు పరిభ్రమించుచుందురు. ఆ కారణంగా వారు జనన మరణ చక్రములో చిక్కుకుంటూ ఉంటారు. సకల ప్రాణుల యందును అంతర్యామివై విలసిల్లుచుండెడి పరమాత్ముడవగు ఓ ప్రభు, నేడు నీ దర్శనము వలన కామ్యములు, కర్మలు, ఇంద్రియానుభవములు మొదలగు వారికి కారణమైన దృఢమగు మోహపాశము విచ్ఛిన్నమైపోయింది అన్నాడు. శ్రీ శుకోవాచ. ఇత్థం గీతానుభావస్థం భగవాన్ కపిలో ముని అంశుమంతము వాచేదమనుగృహ్య ధియా నృప. శుకులవారన్నాడు, పరీక్ష మహారాజా, అంశుమంతుడు భగవంతుడైన కపిలుని ప్రభావమును గూర్చిలా కీర్తింపగా మహర్షి అతని ఎడ అనుగ్రహ బుద్ధితో ఇలా అన్నాడు. శ్రీ భగవాన్ వాచ. అశ్వోయం నీయతాం వత్స పితామహ పశుస్తవ ఇమే చ పితరో దగ్ధా గంగాభోర్హం తినేతరతు తం పరిక్రమ్య శిరసా ప్రసాద్య హయమానయత్ సగరస్తేన పశునా యజ్ఞశేషం సమాపయతు. కపిల భగవానుడు అన్నాడు, నాయన అంశుమంత, ఇదిగో మీ తాతగారి యజ్ఞాశ్రము, దీనిని తీసుకుని పొమ్ము. ఇచ్చట భస్మమై పడి ఉన్న మీ పినతండ్రులు గంగాజల స్పర్శతో మాత్రమే ఉద్ధరింపబడుదురు, మరి ఒక మార్గము లేదు. అనంతరము అంశుమంతుడు కపిల మహామునిని ప్రసన్నుని చేసుకుని ఆయనకు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి హయమును తీసుకుని వెళ్ళాడు. అంతట సగర చక్రవర్తి ఆ యజ్ఞ పశువు ద్వారా మిగిలిన క్రతువును పూర్తి చేశాడు. తరువాత ఆ మహారాజు ఐహిక సుఖముల ఎడ విరక్తుడై అహంకార మమకారములను త్యజించి రాజ్యభారమును అంశుమంతునకు అప్పగించాడు. తరువాత అతడు ఔర్వ మహర్షి ఉపదేశించిన మార్గమున ముక్తిని పొందాడు. రాజ్యమంశుమతిన్యస్య నిస్పృహో ముక్త బంధన ఔర్వోపదిష్ట మార్గేణ లేభే గతిమనుత్తమాం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే అష్టమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.